కోట్లు అన్నారు. సరే అది కూడా ఏందో చూద్దాం అనుకుంటుంది. మళ్ళీ మేమందరం నేను ప్రశాంత్ అన్న అసెంబ్లీకి పోయినాం, సీనన్న కౌన్సిల్కి పోయినాం. పోతే బడ్జెట్ పెట్టిరు. బడ్జెట్ లో చూస్తే 26,000 కోట్లే అన్నారు. మళ్ళా 5,000 కోట్లు మింగింది. ఏడవైనరబై ఇవన్నీ అనుకుంటే మళ్ళా తెల్లారో మర్నాడో ఆయన నెలకో 2 నెలలకో ఆ ఉప ముఖ్యమంత్రి గారు చెప్తున్నాడు, బ్యాంకులతో మాట్లాడుకుంటే ఇంగ్లీష్ లో చెప్తున్నాడు, మనము పైసలు వేసినాము కానీ మొత్తం అందలేదు అన్నాడు. ఎంత వేసినామని చెప్పిండు ఎరికేనా? 12,000 కోట్లు. కథ మొదలైంది 50,000 కోట్ల కాడ, కథ ముగిసింది 12,000 కోట్ల కాడ. అంటే మరి 38,000 కోట్లు ఏడవైనాయి, ఎక్కడికి పోతున్నాయి? ఎటు? పక్క మాట టకీ టకీమని పడుతున్నాయి. టకీ టకీమని టకీ టకీమని ఒక రాహుల్ గాంధీ ఖాతాలో మాత్రం జోరుదారు పడుతుంది. టకీ టకీమని మూటలు మాత్రం ఢిల్లీకి పోతున్నాయి. మా ఆడబిడ్డలు ఉన్నారు కాడ, అమ్మా తులం బంగారం వచ్చిందా? 2,500 వచ్చిందా? మళ్ళా ఓటేద్దామా కాంగ్రెస్ కు? ఎత్తిరి కదా ఎల్లారెడ్లే. మరి మీ మంచిగా నొడగొట్టుకుంటారు, ఆయన తెచ్చుకుంటారు. నేనేమంటున్నా అంటే ఒక్క మాట మీరు యాద పెట్టుకోండి. ఒక బోనస్ అన్నాడు, 500 రూపాయల బోనస్ వచ్చిందా? అన్ని పంటలకు బోనస్ అన్నాడు. ఎలక్షన్లకు ముందేమో దొడ్డు వడ్లకు బోనస్, ఎలక్షన్లైనా మొత్తం బోగస్, ఏం లేదు. నేను ఇదివరకే చెప్పిన అసెంబ్లీలో మళ్ళీ చెప్తున్నా, ఈ ముఖ్యమంత్రిలో ఒక అపరిచితుడు ఉన్నాడు లోపల. ఒకడు రాము, ఒకడు రెమో. ఆ రెమో ఎట్లుంటది కథ అంటే, రాము అనేటోడేమో అందరికి బోనస్ ఇస్తా అంటాడు, దొడ్డు వడ్లకు ఇస్తా అంటాడు, సన్న వడ్లకు. రెమో అనేటోడు ఏం చెప్తాడు, నేను ఎప్పుడన్నా బోనస్ లేదు మన లేదంట. రాము అనేటోడేమో మరి బయటకు వచ్చేమో ఈ ఆంధ్ర కాంట్రాక్టర్లకు, ఈ ఈస్ట్ ఇండియా కంపెనీలకు కాంట్రాక్ట్లు పోతున్నాయి, కేసీఆర్ ఉండగా నేను వచ్చినాక మొత్తం మార్చేస్తా అంటాడు. ఇప్పుడు రెమో అన్నట్టు ఏం చెప్తాడు, మళ్ళా ఆంధ్రోలను పిలిచి వాళ్ళకి పెద్దపీట వేసి మళ్ళా కాంట్రాక్ట్లు వాళ్ళ చేతుల్లోనే పెడతాడు. ఇట్లా చెప్పుకుంటా పోతే 1-2 కావు, రేవంత్ రెడ్డి కథలు 100 ఉన్నాయి. ఒక ఎస్టీలను రైతులనే కాదు, ఆడబిడ్డల్ని మోసం చేసిండు, ఆఖరికి మన పిల్లల్ని మోసం చేసిండు. కేసీఆర్ కేటీఆర్ 2 ఉద్యోగాలు ఉడగొట్టురి, నేను 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు మొదటి సంవత్సరంలో రాహుల్ గాంధీ. వచ్చినాయి ఎల్లారెడ్డిలో ఉద్యోగాలు బాగా బరాబర్ వచ్చినాయి. మీరు అబద్ధం చెప్తున్నారు. రేవంత్ రెడ్డి చెప్తుండు సంవత్సరానికి 60,000 ఉద్యోగాలు ఇచ్చేసిండట, మిగతా ఇస్తాడట. ఎవరికైనా సిగ్గను ఉండాలి, మంది కుట్టిన పిల్లలు మా పిల్లలు అని చెప్పుకుంటారు ఎవడన్నా? కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలు, కేసీఆర్ గారి టైంలో ఇచ్చిన నోటిఫికేషన్లు, ఇంటర్వ్యూలు అన్ని అయిపోయి కోర్టులు ఆగితే నువ్వు వచ్చినాక కాగితాలు ఇచ్చే అధికారం నీ చేతికొస్తే అవి నేను ఇచ్చిన ఉద్యోగాలని చెప్పుకుంటాడు. సిగ్గున్నదా ఏమన్నా ముఖ్యమంత్రి గారు? కేసీఆర్ కట్టిన ఫ్లైఓవర్లకు రిబ్బన్లు కట్ చేయాలి, కేసీఆర్ గారు చేసిన ప్రాజెక్టుల కాడ పోయి నెత్తి మీద నీళ్లు చల్లుకోవాలి, కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలకు కాగితాలు ఇవ్వాలి, నేనే చేస్తున్నా అని చెప్పుకోవాలి. మీరు ఒక్క మాట దయచేసి ఆలోచన చేయండి. మాట్లాడితే ఈ మధ్యన కాంగ్రెస్ వాళ్ళు ఒక సన్నాయి నొప్పులు నొక్కుతున్నారు, ఒకటే రాగం ఎత్తుకున్నారు. కేసీఆర్ మొత్తం అప్లపాలు చేసిపోయిండు, మేమేం చెప్తాం అని మాట్లాడుతున్నాం. ముఖం బాగా లేక వెనకటికి కూడా అద్దంబల కొట్టుకున్నాడు. అరే నేను అడుగుతున్నా, కాంగ్రెస్ వాళ్ళు ఒక్కసారి యాద్ చేసుకొని గుండె మీద చేసుకొని చెప్పుర్రి. కరోనా వచ్చినప్పుడు మొత్తం ప్రపంచం అంతా ఆగమైపోయినప్పుడు, రూపాయి ఆదాయం లేనప్పుడు, కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు ఆగిందా? కళ్యాణ లక్ష్మి ఆగిందా? కేసీఆర్ కిట్ ఆగిందా? ముసలోళ్ళ పెన్షన్లు ఆగినాయా? గురుకులాల సన్నబియ్యం పెట్టుడు ఆగిందా? మరి ఏం ఆగలేదు కదా. రూపాయి ఆదాయం లేకపోయినా కేసీఆర్ నడపలేదా? నడిపేటోడికి దమ్ముంటే, నడిపేటోడు మొగోడైతే, ఎటుగానోళ్ళు నడితే గిట్లే ఉంటుంది. మరి ఎటుగానోళ్ళు నడితే గిట్లే ఉంటది అంటున్నా. నడిపేటోడు మొగోడైతే, నడిపేటోనికి నిజంగా దమ్ముంటే ఆదాయం పుడుతుంది, సంపద పుడుతుంది, పేదలకు అందుతుంది. ఇలా నడపరాక నాచినాయే ఆంగం తేడా అంటారు చూడు, నాచినాయే డాన్స్ చేయరాదట, కింద బాగలేదు అంత మొత్తం అంతా ఎత్తులు దంపులు అంటారు. ఒకట్లున్నది రేవంత్ రెడ్డి కథ. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి, మరి నువ్వే అంటివి కదా ఎలక్షన్లకు ముందు, తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రం, నేను మొత్తం చేస్తా, కేసీఆర్ 10,000 ఇస్తే నేను 15,000 ఇస్తా. ఇక్కడ కౌలు రైతులు ఉన్నారా ఎవరన్నా? కౌలుదారులు మీకు ఉత్తరం రాసిండ రేవంత్ రెడ్డి? అప్పుడు రాసిండు 22 లక్షల మంది కౌలు రైతులకు రాసిండు. కౌలుదారులకు ఇస్తా, అసలులకు ఇస్తా, 15,000 అటు 15,000 ఇటు ఇద్దరికి ఇస్తా అన్నాడు. ఇలా మరిచెప్పిండు కౌలు రైతులకు. మేము ఆనాడే చెప్పినాం, ఆ రోజే చెప్పినాం, వీళ్ళంగా నమ్మకూడదు అని చెప్పినాం. కరెంట్ ఉంటుందా? అందుకే అంటున్నా నేను. మొన్న మా దగ్గర సిరిసిల్లకు పోతే ఒక రైతన్న వచ్చిండు, ఒక తాత. ఏం తాత బాగున్నావా అన్న? ఏం బాగుండే అన్న. అంటే అదేమైంది నీకు అన్న? ఏమున్నదే, పాలిచ్చే బర్రెని ఇచ్చిపెట్టి తన్నే దున్నపోతుంది.
ఇట్లా దొడ్లో కట్టేస్తే ఇప్పుడు బాధపడబట్టి ఇక్కడ ఇంత మంచి మనిషి ఉండగా నేను మీ అందరినీ ప్రార్థించేది ఒకటే, ప్రజాస్వామ్యం. ఇప్పుడు ఆ పోలీసు సాయిలన్నను బట్టలు ఉడదీసి మనం ఏం చేయాలి మరి? ఒక్కటే పని చేయాలి. ఏ పోలీసుడు అయినా సరే, ఏ మస్తీ ఉన్న అధికారైనా సరే, లేదా బల్పు మాటలు మాట్లాడే ముఖ్యమంత్రి అయినా సరే, వీళ్ళందరికీ బుద్ధి చెప్పే శక్తి మీ చేతుల్లోనే ఉంది. ఎవరినో అడిగే అవసరం లేదు. రేపు జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి. ఎట్లనైతే సాయిలన్న బట్టలు వాళ్ళు ఇప్పినరో వాళ్ళ బట్టలు మీ ఓటే తూట. ఇదేం చేసి అక్కర్లేదు. వస్తారు మళ్ళా దగ్గరికి, అన్న అంటారు, బావ అంటారు, బామ్మడిది అంటారు, అల్లుడు అంటారు, తమ్మి అంటారు, దండం పెడతారు. గ్యారంటీ కార్డులు వంచిండ్రా ఇదివరకు మీ కాడ? ఒక్కటన్నా గ్యారంటీ అయిందా? ఒక్కటన్నా అయిందా కనీసం? ఏ ఒక్కలకు కూడా ఒక్కటి కూడా జరగలే. అందుకే నేను అంటున్నా, ఇవాళ మన గురుకులాల్లో మన పిల్లలకు విషం పెడుతున్నాడు రేవంత్ రెడ్డి. 100 మంది పిల్లలను బలి తీసుకున్నాడు ఇప్పటికే. కానీ ఆయన మాత్రం ఏమ్లాడ గుడికి పోతే రేవంత్ రెడ్డి పెట్టిన బువ్వ, తిన్న బువ్వ ఖర్చు ఎంతో తెలుసా? ప్లేటుకు 1,35,000 రూపాయలు. ఏం నింపాడో నాకైతే తెలియదు. బంగారం తినడా, వాడు వెండి తినడా? ఒక ప్లేటుకు 1,35,000 అట. ఆ అందగాతలందరినీ పిలిచిండు చూడు, మిస్సుబాళ్ళు అనేది పెట్టిండు. సుందరాంగులను పిలిచి పెట్టిన భోజనానికి ఆయన ఖర్చు ఎంత ఎరికైనా? ప్లేటుకు ఒక్కొక్కల బువ్వకు 1,00,000. మరి 1,00,000 సుందరాంగులకు పెడతావు, నువ్వు ఎమ్లవాడకు వచ్చి తింటే 1,35,000 అవుతుంది. మా పొరగంలో కనీసం 100 రూపాయలు మంచి భోజనం పెట్టేస్తలేదా నీకు? లేవా పైసలు? బయట వాళ్ళకు పెట్టడానికి మస్తుగుంటాయి. కానీ మన పిల్లలకు 6.5 లక్షల మంది పిల్లలు 1022 గురుకుల పాఠశాలల్లో కేసీఆర్ గారు పెడితే, ఇదే ప్రవీణ్ కుమార్ గారు అద్భుతంగా నడిపిస్తే ఆనాడు ఎట్లుండే పరిస్థితి, ఇవాళ ఎట్లయింది మన గురుకులాలు ఆలోచన చేయండి. మన దళిత బిడ్డలు, మన గిరిజన బిడ్డలు, మన బలహీన వర్గాల బిడ్డలు ఇవాళ వాళ్ళు చచ్చిపోతుంటే, ఫుడ్ పాయిజనింగ్ అని రోజు ఒక్కసారి వస్తుంటే వార్తలు, గుండె అవిసిపోతుంటే చూసుకుంటా ఊకుందామా లేకపోతే కొట్లాడదామా ఆలోచించుకుంది. తెరలైన తెలంగాణను మళ్ళా మంచిగా చేయాలంటే ఒకే ఒక్క నాయకుడున్నాడు. ఆ నాయకుడు ఎవరు? కేసీఆర్ గారిని మళ్ళీ తిరిగి తెచ్చుకుందామంటే ఒకసారి పిడికిల్లాం. ఆ మిద్దె మీద వాళ్ళు సగం ఉన్నారు. ఏం సంగతి? కాంగ్రెస్ వల్ల స్పీచ్ ఇన్నందుకు వచ్చిరా, మీ వానికి రిపోర్ట్ చేసినందుకు వచ్చిరా? వెనకాల వాళ్ళకి ఏమైందిరా? కేసీఆర్ కావన్నా పక్కన అక్కడున్న అక్కలు జై తెలంగాణ, జై తెలంగాణ, జై భీమ్. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, సురేందర్ అన్న నాయకత్వం, జై తెలంగాణ. థ్యాంక్ యూ. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అఖిలపక్ష నేతలతో సమావేశమయ్యారు. అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లతో స్పీకర్ సమావేశం ఏర్పాటు చేశారు. లోక్సభలో ప్రతిష్టంభన తొలగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు ఓం బిర్లా. బీహార్ ఓటర్ల జాబితా సవరణపై చర్చకు విపక్షాలు పట్టుపడుతున్నాయి. గత 4 రోజులుగా వాయిదాల పర్వమే కొనసాగుతుంది. ఈ నెల 21 నుంచి యథావిధిగా సభా కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ భేటీలో ఏకాభిప్రాయం కుదిరినట్టుగా తెలుస్తోంది. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అఖిలపక్ష నేతలతో సమావేశమయ్యారు. అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లతో స్పీకర్ సమావేశం ఏర్పాటు చేశారు. లోక్సభలో ప్రతిష్టంభన తొలగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు ఓం బిర్లా.
బీహార్ ఓటర్ల జాబితా సవరణపై చర్చకు విపక్షాలు పట్టుపడుతున్నాయి. గత 4 రోజులుగా వాయిదాల పర్వమే కొనసాగుతుంది. ఈ నెల 21 నుంచి యథావిధిగా సభా కార్యకలాపాలు కొనసాగుతాయి. ఈ నేపథ్యంలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ భేటీలో ఏకాభిప్రాయం కుదిరినట్టుగా తెలుస్తుంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, ఈ భేటీలో ఎలాంటి అంశాలు చర్చకు వచ్చాయి? అప్డేట్స్ ఏంటి? ఎస్ శాలిని, పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన నుంచి ఈ రోజు వరకు కూడా వాయిదాల పర్వం కొనసాగుతూనే ఉంది. ఏ అంశంపైన కూడా చర్చ జరగలేదు ఇంతవరకు. ఎందుకంటే ప్రధానంగా విపక్ష పార్టీలందరూ కూడా కొన్ని అంశాలు లేవనెత్తుతూ వాటిపైన చర్చకు రావాలి అని చెప్పేసి కూడా పట్టుబడుతూ ప్లకార్డ్స్ పట్టుకొని స్పీకర్ పోడియం వద్దకు వస్తుండడంతో పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా వాయిదాల పర్వం అలానే కొనసాగుతూ వస్తుంది. కాబట్టి ఏ ఒక్క అంశంపైన కూడా ఇంతవరకు చర్చించలేదు. కాబట్టి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఒక నిర్ణయానికి వచ్చారు. అంటే ముఖ్యంగా ఫ్లోర్ లీడర్స్, అంటే వివిధ పార్టీలకు చెందినటువంటి ఫ్లోర్ లీడర్స్ అందరితోటి కూడా ఒక సమావేశం ఏర్పాటు చేశారు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా. దానిలో భాగంగా అన్ని పార్టీలకు చెందినటువంటి ఫ్లోర్ లీడర్స్ అందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఒక తాటిపైకి వచ్చారు. అంటే ముఖ్యంగా ఏంటి ఒక తాటిపైకి రావడానికి గల కారణం ఏంటంటే వర్షాకాల పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా ఏ ఒక్క అంశంపైన కూడా చర్చ జరగలేదు. కాబట్టి ఖచ్చితంగా ఇక నుంచి విపక్ష సభ్యులందరూ కూడా సహకరించాలి. అంశం ఏదైనా సరే అధికార పార్టీ చర్చించేందుకు సిద్ధంగా ఉంది, ముందుకు వస్తుంది. కానీ విపక్ష పార్టీల సభ్యులందరూ కూడా ప్రధానంగా కొన్ని అంశాలు లేవనెత్తుతున్నారు. ఆ అంశం పైన చర్చించేందుకు ముందుకు వస్తుంటే మళ్ళా వెంటనే బయటికి వెళ్ళి నిరసన తెలుపుతున్నారు. ఇది సరైన వైఖరి కాదని చెప్పేసి కూడా గతంలోనే కి సంబంధించినటువంటి పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు చెప్పడం జరిగింది. అయితే ముఖ్యంగా విపక్ష సభ్యులు ప్రధానంగా పార్లమెంట్లో ఇటు రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ ప్రధానంగా 2 అంశాలకు సంబంధించి పట్టుబడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకటి, పహల్గామ్కి సంబంధించినటువంటి ఘటన ఏదైతే ఉందో ఆ ఘటనకు సంబంధించి చర్చించాలని, దాని తర్వాత ఆపరేషన్ సింధూర్లో భాగంగా ఎందుకు పాకిస్తాన్ పైన యుద్ధం జరుగుతుంటే మధ్యలోనే ఆపేయాల్సి వచ్చిందని దానిపైన కూడా చర్చించాలని చెప్పేసి విపక్ష సభ్యులు పట్టుబడుతున్నారు. దీంతో పాటుగా ముఖ్యంగా రానున్న రోజులలో బీహార్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో అక్కడ ఇంత త్వరగా అక్కడ ఓటర్ల జాబితా సవరణ ఎందుకు చేయాల్సి వచ్చింది? చాలా వరకు అక్కడ ఉన్నటువంటి ఓటర్లందరినీ చాలా మంది తొలగించారు. బీజేపీకి అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి కూడా ప్రధానంగా విపక్ష సభ్యులందరూ కూడా పార్లమెంట్లో ఈ అంశాలపైన చర్చించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ప్లకార్డ్స్ పట్టుకొని ఇటు రాజ్యసభ చైర్మన్ దగ్గరికి పోడియం దగ్గరికి వెళ్ళడం, అదేవిధంగా లోక్సభ స్పీకర్ దగ్గరికి పోడియం దగ్గరికి ప్లకార్డ్స్ పట్టుకొని వెళ్ళడం, ఏ ఒక్క అంశంపైన కూడా ఇంతవరకు చర్చ జరగలేదు. కాబట్టి పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైన తర్వాత వెంటనే విపక్ష సభ్యుల ఆందోళన మధ్య మధ్యాహ్నానికి వాయిదా పడడం, మధ్యాహ్నానికి ప్రారంభం కాగానే మళ్ళీ విపక్ష సభ్యుల ఆందోళన మధ్య సాయంత్రానికి వాయిదా పడడం, మళ్ళీ సాయంత్రం స్టార్ట్ కాగానే విపక్ష సభ్యుల ఆందోళన మధ్య మళ్ళీ మరుసటి రోజు వాయిదా పడడం, ఇలా కంటిన్యూగా వస్తుంది. కాబట్టి ఇది సరైన పద్ధతి కాదని చెప్పేసి ఒక నిర్ణయానికి వచ్చారు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా. దానిలో భాగంగా అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్స్ తోటి ఒక కీలకమైన సమావేశం ఏర్పాటు చేశారు. ఈ యొక్క ఫ్లోర్ లీడర్స్ సమావేశంలో మన దేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీలకు చెందినటువంటి ఎంపీలు అందరూ కూడా ఈ యొక్క సమావేశంలో పాల్గొన్నారు. ఒక తాటిపైకి వచ్చినట్టు కూడా మనకి సమాచారం అందుతుంది. అంటే ఏంటి ఒక తాటిపైకి రావడం కంటే ఇక నుంచి ఏ అంశంపైన కూడా చర్చ చేయడానికి సిద్ధంగా అధికార పార్టీ ఉంది. కాబట్టి అందరూ కూడా విపక్ష పార్టీ సభ్యులందరూ కూడా సహకరించాలి. ప్రశ్న ఏదైనా సరే సమాధానం చెప్పేందుకు అధికార పార్టీ సిద్ధంగా ఉన్నప్పుడు అది అడగాలి తప్ప అంతకుమించి ఇక్కడ ఆందోళన చేయాల్సిన అవసరం ఏముందని చెప్పేసి కూడా ప్రధానంగా దీనిపైన చర్చించారు. కాబట్టి ఖచ్చితంగా ఇక నుంచి ఇక కంటిన్యూగా ఈ యొక్క పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరిగే అవకాశం ఉంది. ఎక్కడ కూడా ఈ యొక్క వాయిదాల పర్వం మరోసారి రిపీట్ కాకుండా ఉండాలని చెప్పేసి ఒక కీలకమైన సమావేశం. దానిలో భాగంగా విపక్ష పార్టీ సభ్యులందరూ కూడా ఒక తాటిపైకి వచ్చారు. కాబట్టి ఇక నుంచి వాయిదాల పర్వం ఉండకపోవచ్చు అని చెప్పేసి కూడా అందరూ భావిస్తున్నారు. ప్రతి ఒక్క అంశం పైన చర్చించేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు. కాబట్టి వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా ఖచ్చితంగా ఈ యొక్క బీహార్ రాష్ట్రంలో ఈ యొక్క మన ఓటర్ల జాబితా సవరణకు సంబంధించి అంశం కూడా చర్చిస్తారు. దాని తర్వాత పహల్గామ్కి సంబంధించిన అంశం పైన కూడా చర్చిస్తారు. దాని తర్వాత ఈ మధ్యకాలంలో భారత్ పాకిస్తాన్ మధ్య జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్లో భాగంగా జరిగినటువంటి యుద్ధం ఏదైతే ఉందో ఆ యుద్ధంలో భాగంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇన్వాల్వ్మెంట్ అయ్యారని చెప్పేసి ఆయన పదే ప్రచారం చేసుకుంటున్నారు. కాబట్టి దానిపైన కూడా చర్చిస్తారు. దాని తర్వాత అమెరికా అధ్యక్షుడు ఈ మధ్య కాలంలో భారత పైన పదే ఆయన కొన్ని విమర్శలు చేస్తూ వస్తున్నారు. కొన్ని ఈ మధ్య కాలంలో చూసాం మనం వాషింగ్టన్లో కూడా ఆయన టెక్ సంస్థలు ఏదైతే ఉన్నాయో ఆ సంస్థలలో
భారతీయులను ఎట్టి పరిస్థితుల్లో కూడా నియమించుకోవద్దని చెప్పేసి కూడా ఆయన పదే పదే చెప్తున్నారు. కాబట్టి ఈ అంశంపైన కూడా చర్చించే అవకాశం కనిపిస్తుంది. సో ఏదేమైనా సరే ఓవరాల్ గా చూస్తే మన దేశ సమస్యలు, అదేవిధంగా మన అభివృద్ధి మోడీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో దేశాన్ని ప్రపంచంలోనే ప్రపంచ దేశాలతో పోటీగా ఏ విధంగా మన దేశాన్ని ముందుకెళ్లాలి, ఏంటి, ఏ విధంగా ఉండాలనే దానిపైన కూడా ప్రధానంగా చర్చించే అవకాశం కనిపిస్తుంది. దాని తర్వాత డొనాల్డ్ ట్రంప్ ఈ మధ్య కాలంలో మన పైన చేస్తున్నటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటిపైన ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. అదేవిధంగా బీహార్ ఓటర్ల జాబితా సవరణకు సంబంధించి అంశంపైన చర్చించే ఉంది. ఇట్లా ఓవరాల్ గా ప్రతి ఒక్క అంశంపైన కూడా చర్చించి ప్రజలందరూ కూడా పార్లమెంట్ లో ఏం జరుగుతుంది, పార్లమెంట్ లో ప్రజలకి ఉపయోగపడే అంశాలు ఏంటనేది కూడా ఆసక్తిగా చూస్తుంటారు. కాబట్టి కానీ పార్లమెంటు సమావేశాలు ప్రారంభమై దాదాపుగా 4 రోజులు కావస్తున్నా కూడా ఏ ఒక్క అంశంపైన కూడా చర్చించలేదు, చర్చకు దారి లేదు. కాబట్టి సో అది కరెక్ట్ కాదు, అది సరైన పద్ధతి కాదని చెప్పేసి కూడా అందరూ ఒక తాటిపైకి వచ్చారు. కాబట్టి ఇక్కడ నుంచి పార్లమెంటు సమావేశాలు సజావుగా జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. శాలిని. రైట్, థ్యాంక్ యూ సైదులు. నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి విచారణ ముగిసింది. ప్రశాంతి రెడ్డిపై చేసిన కామెంట్స్ నేపథ్యంలో నల్లపరెడ్డి పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. విచారణ అనంతరం హాట్ కామెంట్స్ చేశారు నల్లపరెడ్డి. ప్రశాంతి రెడ్డిపై తాను ఎలాంటి అభ్యంతకర వ్యాఖ్యలు చేయలేదన్నారు. తన మాటలను అపార్థం చేసుకున్నారని చెప్పుకొచ్చారు. మొదటగా ప్రశాంతి రెడ్డిని తాను పీజీ చేశారని అన్నారని, దానికి కౌంటర్ గా నేను ఆమె పీహెచ్డీ చేశారని చెప్పారని అన్నారు నల్లపరెడ్డి. తను చేసిన ఆ వ్యాఖ్యలను ఇప్పటికే నేను కట్టుబడి ఉన్నానని చెప్పుకొచ్చారు. రైట్గా ప్రసన్న కుమార్ రెడ్డి విచారణ అయితే ముగిసింది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి చరిత్ అందిస్తారు. చరిత్. థ్యాంక్ యూ శాలిని. ఏదైతే మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి విచారణ కొద్దిసేపటి క్రితమే ముగిసింది. ఏదైతే ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై ఆయన చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకు ప్రశాంత్ రెడ్డి ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. దీనిపై ఈరోజు కోవూరు పోలీస్ స్టేషన్ కి విచారణకు రావాలంటూ కూడా ప్రసన్న కుమార్ రెడ్డికి 41 సిఆర్పిసి నోటీసులు కోవూరు పోలీసులు అందించారు. కానీ లాస్ట్ మినిట్ లో కోవూరులో కాకుండా నెల్లూరు రూరల్ డిఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలంటే కూడా తెలియజేశారు. నెల్లూరు డిఎస్పీ కార్యాలయానికి 10 నిమిషాల ముందే ప్రసన్న కుమార్ రెడ్డి వచ్చారు. అయితే అది అయిన తర్వాత ఆయన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ తాను ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదని, ఏదైతే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి తాను పీజీ చేశాను అని అనడంతో మరొక నేను కూడా పీజీ సెంట్రల్ పీజీ చేశానంటూ కూడా నేను వ్యాఖ్యానించాను. నేను ఇప్పటికీ మాట్లాడిన మాటల పట్ల అయితే నిలవండి, అలాగే ఆ స్టాండ్ అయి ఉన్నాను. నేను ఎక్కడా కూడా అనుచిత వ్యాఖ్యలు చేయలేదు. ఏదైతే పోలీసు వారు అందించినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పానంటూ కూడా ప్రసన్న కుమార్ రెడ్డి తెలియజేశారు. అయితే మరి భవిష్యత్తులో కూడా ఏదైనా విచారణ ఉంటే ఖచ్చితంగా కూడా సహకరిస్తానని కూడా చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఇదే కేసుకు సంబంధించి రేపు ఏదైతే మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూడా విచారణకు హాజరవ్వాల్సి ఉంది. అయితే రేపు జరిగేటటువంటి విచారణకు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ హాజరవరా అనేది కూడా కొంత సందిగ్ధం నెలకొన్న పరిస్థితి ఉందని చెప్పాలి. ఏదేమైనప్పటికీ ఈ రోజు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పట్ల చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతున్నాయో వ్యాఖ్యలకు సంబంధించి పోలీసు విచారణకు హాజరయ్యి తన యొక్క వివరణ కూడా ఇవ్వడం అయితే జరిగిందని చెప్పాలి. శాలిని. చరిత్, మొత్తానికైతే ఇటు ప్రసన్న కుమార్ రెడ్డి నేను ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదు అని చెప్తున్నారు. సో మరి అక్కడ పోలీసులు ఏమంటున్నారు, అలాగే మెయిన్ గా ఇటు ప్రశాంత్ రెడ్డి వర్గీయులు ఏమని చెప్తున్నారు ఈ విచారణ తర్వాత? ఖచ్చితంగా ఏదైతే కార్యకర్తల వేదికగా కోవూరులో జరిగినటువంటి సమావేశంలో
మహిళా శాసనసభ్యురాల పట్ల ఆయన ఏదైతే అనుచిత వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యల యొక్క రికార్డులు కూడా అంటే వీడియో టేపులు కూడా ఆయనకి చూపించడం జరిగింది. ఈ వ్యాఖ్యలు ఎంతవరకు సమంజసం అంటూ కూడా వాళ్ళు ప్రశ్నించని కూడా మనకు సమాచారం అందుతుంది. కానీ ఈయన ఏ రకమైనటువంటి సమాధానం ఇచ్చారా అనేది కొంత గోప్యంగా ఉంచిన పరిస్థితి. కానీ బయటకు వచ్చినటువంటి మీడియా ముందుకు వచ్చినటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి మాత్రం నేను చేసినటువంటి వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పు లేదు, నేను చేసినటువంటి వ్యాఖ్యల పట్ల అలాగే నిలబడున్నానంటూ కూడా ఆ వ్యాఖ్యల పట్ల నేను ఎక్కడా కూడా స్టాండ్ మార్చే పరిస్థితి లేదంటూ కూడా ప్రసన్న కుమార్ తెలియాల్సిన పరిస్థితి ఉందని చెప్పాలి. కానీ ఏదైతే వేమిరెడ్డి వర్గీయులు మాత్రం ప్రసన్న కుమార్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల పట్ల అయితే మాత్రం కొంత రగిలిపోతున్నారు, కొంత ఆగ్రహంతో ఉన్నారు. కానీ ఈ వ్యాఖ్యలు చేసినటువంటి మరుక్షణమే వారి యొక్క అభిమానులు ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిని కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి ఉందని చెప్పాలి. కానీ ఇప్పుడు ఇంకా కూడా ప్రసన్న కుమార్ రెడ్డి ఏదైతే విచారణ అయిపోయిందో, విచారణ అయిపోయిన తర్వాత ఇప్పటి వరకు కూడా వేమిరెడ్డి శిబిరం నుంచి ఎలాంటి సమాచారం అయితే మనం బయటకు రాని పరిస్థితి, వాళ్ళు ఎలా స్పందిస్తారని కూడా వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. చాలా రైట్, థ్యాంక్ యూ చరిత్. డిఎస్పీ గారు, సిఐ గారు ఇద్దరు కూడా 40 క్వశ్చన్స్ ఇచ్చారు. ఆ 40 క్వశ్చన్స్కి రిటర్న్గా ఆన్సర్ ఇచ్చారు. ప్రజాస్వామ్యంలో, రాజకీయాలలో విమర్శలు ప్రతి విమర్శలు ఉంటాయి, అది సహజం. కానీ వీటి మీద కేసులు పెట్టుకుంటూ పోతే కోర్టు హాల్లో పట్టం, జైల్లో పట్టం. విమర్శలు ప్రతి విమర్శలు అనేది సహజం, అది రొటీన్గా జరుగుతూ ఉంటుంది. ఈ మధ్యన జరిగిన సంఘటన అంతా కూడా మీకు తెలుసు. మేము రుక్మిణి కళ్యాణ మండపంలో సమావేశం ఏర్పాటు చేసుకోవడం, అక్కడ కొన్ని మాట్లాడడం జరిగిన విషయం మీ అందరికీ తెలుసు. అది వాళ్ళు వ్యక్తిగతంగా అన్నట్లు, వాళ్ళ మీద ఏదో మనం వ్యక్తిగతంగా ఆరోపణలు చేసినట్లుగా కేసు ఇవ్వడం జరిగింది. ఇది కోర్టులో ఉంది, ఇంతకన్నా నేను ఎక్కువ మాట్లాడకూడదు. కేసు కోర్టులో ఉంది కాబట్టి వాళ్ళు అడిగిన 40 ప్రశ్నలకి సమాధానాలు ఇచ్చాను రిటర్న్గా. సార్, మీరు చేసినటువంటి విమర్శ అనేది రాజకీయ విమర్శ కాదు, వ్యక్తిగత విమర్శ. అదేవిధంగా మహిళల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయని చెప్పి మీకు అదే వాళ్ళు ద్వంద్వ అర్థాలు తీసుకున్నారు, అపార్థం చేసుకున్నారు. మేమైతే ఆమె గురించి నేను మాట్లాడలేదు. మొట్టమొదటిగా బుచ్చిరెడ్డిపాళెంలో ప్రశాంతి రెడ్డి గారే పీజీలో నేను ఏదేదో చేశానని మాట్లాడారు. దానికి సంబంధించి నేను కూడా ఆమె ఏమైతే మాట్లాడిందో పిహెచ్డిలో మీరు పలాంది చేశారని చెప్పానే తప్ప వ్యక్తిగతంగా ప్రశాంత్ రెడ్డి గారి గురించి మాత్రం నేను మాట్లాడలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటనతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ అన్నారు. రాజధాని నిర్మాణం కోసం కమిట్మెంట్ తో పనిచేస్తున్నామని, అమరావతిలో పెట్టుబడుల కోసం పెద్ద కంపెనీలు, బ్యాంకులు ముందుకు వస్తాయని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. అమరావతి రాజధాని నిర్మాణ పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయని ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ అన్నారు. గత ప్రభుత్వం దురుద్దేశపూర్వకంగా అమరావతిని నిర్వీర్యం చేయాలని చూసిందని నారాయణ విమర్శించారు. అమరావతి నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి నారాయణ కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్ధిలో నెంబర్ 1 గా నిలుపుతామని స్పష్టం చేశారు. సిటీలో ఈ బిల్డింగ్స్ ఒక తీరండి, రెండోది ట్రంక్ రోడ్స్, మెయిన్ రోడ్స్, తర్వాత వచ్చి ఇంటర్నల్ రోడ్స్ అంటే లేఅవుట్స్ 2 ఉన్నాయండి. ఈ రెండింటికి కూడా టెండర్ ఇచ్చాం. 360 కిలోమీటర్ల ట్రంక్ రోడ్స్ అవి కూడా వర్క్ జరుగుతున్నాయి. అయితే వర్షం వల్ల కొద్దిగా అది ఇబ్బంది జరుగుతుంది. అదేవిధంగా లేఅవుట్స్లో కూడా రోడ్లు 1500 కిలోమీటర్స్ రోడ్స్ టెండర్ ఇచ్చింది, అది కూడా వర్క్ మొదలు పెట్టారు. అయితే వర్షాల వల్ల కొద్దిగా ఇబ్బంది అవుతుంది. అది నేను అనుకోవటం వచ్చే నెల 15వ తేదీ వరకు కొద్దిగా ట్రబుల్గానే వర్క్ జరుగుతుంది. ఆ తర్వాత యాక్చువల్గా వేగవంతంగా అవుతుంది. అదేవిధంగా కొండవీటి వాగు, పాలవాగు, గ్రావిటీ కెనాల్ 3 కూడా టెండర్లు ఇచ్చాం. 3 వర్క్స్ కూడా టేకప్ అయినాయి. వాటిల్లో కొండవీటి వాగు అయితే 10% వర్క్ కూడా అయిపోయింది తవ్వకం. అయితే ఈ వర్షాల వల్ల ఏంటంటే కొద్దిగా ఇబ్బంది అవుతుంది. అది కూడా యాక్చువల్గా వర్షాలు తగ్గగానే వాళ్ళు కూడా
ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయుడు సింగపూర్ లో పర్యటనకు బయలుదేరనున్నారు. సీఎం చంద్రబాబుతో పాటు మంత్రులు నారా లోకేష్, నారాయణ, టీజీ భరత్లతో కూడిన 8 మంది బృందం సింగపూర్ లో పర్యటించనున్నారు. రేపటి నుంచి 31 వరకు 6 రోజుల పాటు ఆయన ఆ దేశంలో పర్యటించి దిగ్గజ సంస్థల ప్రతినిధులు, యాజమాన్యాలు, ప్రముఖులు, పారిశ్రామికవేత్తలతో భేటీ కానున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దావోస్ పర్యటనకు వెళ్లిన సీఎం రెండో విదేశీ పర్యటనగా సింగపూర్ కు వెళ్లనున్నారు. బ్రాండ్ ఏపీ ప్రమోషన్ తో రాష్ట్రానికి పెట్టుబడులను సాధించేందుకు సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటనను వేదిక చేసుకోనున్నారు. ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన పారిశ్రామిక పాలసీలు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాలను వివరించి పెట్టుబడిదారులను ఆహ్వానించనున్నారు. పోర్టులు, ఎయిర్పోర్టులు, హైవేలు, హార్బర్లు, భూముల లభ్యత, కనెక్టివిటీ, 1058 కిలోమీటర్ల తీర ప్రాంతం, నిపుణులైన మానవ వనరుల గురించి వివరించనున్నారు. అలాగే పారిశ్రామికవేత్తలను పెట్టుబడులు పెట్టాల్సిందిగా కోరనున్నారు. 6 రోజుల పర్యటనలో సీఈఓలు, కంపెనీల ప్రతినిధులతో భేటీ కానున్నారు. మొదటి రోజు సింగపూర్ సహా సమీప దేశాల్లో నివసిస్తున్న ప్రవాసాంధ్రుల సంఘం నిర్వహించే తెలుగు డయాస్పోరా సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. ఏపీలో పెట్టుబడులకు ఆయా దేశాల వారిని ఆహ్వానించనున్నారు. పేదరిక నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన P4 కార్యక్రమంలో భాగస్వాములు కావాలని సీఎం పారిశ్రామికవేత్తలను కోరనున్నారు. ఏపీలో పోర్ట్ ఆధారిత ప్రాజెక్టులు, సెమీ కండక్టర్లు, ఏఐ, డేటా సెంటర్ల ఏర్పాటుకు సంబంధించిన పెట్టుబడులపై ముఖ్యమంత్రి చర్చించనున్నారు. ఈ ఏడాది నవంబర్లో విశాఖలో నిర్వహించే పెట్టుబడుల సదస్సుకు సింగపూర్ పారిశ్రామికవేత్తలను ఆహ్వానించేందుకు ఆ దేశానికి చెందిన ప్రముఖులతోనూ ముఖ్యమంత్రి భేటీ కానున్నారు. డిజిటల్ ఎకానమీ, ఫిన్టెక్ పై నిర్వహించే బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశాల్లో కూడా ముఖ్యమంత్రి పాల్గొంటారు. సింగపూర్ లో నిర్వహించే బిజినెస్ రోడ్ షోకు హాజరవుతారు. ఆ దేశంలోని వివిధ మౌలిక సదుపాయాలు, లాజిస్టిక్ కేంద్రాలను కూడా సీఎం సందర్శించనున్నారు. ఇటు బీజేపీ సర్కార్ బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వకుంటే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యాక సాధించుకుంటామని తెలంగాణ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. బిల్లు ఆమోదంపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు కాంగ్రెస్ సర్కార్కు పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదని ఆది శ్రీనివాస్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ లోనే సామాజిక న్యాయం ఉంటుందని, బీజేపీ అధ్యక్షుడిగా బీసీ నేతను నియమిస్తారా అని ఎమ్మెల్యే ఆది ఎంపీ రఘునందన్ కు సవాల్ విసిరారు. రఘునందన్ రావు గారు, ముందు మీ పాఠాలు మీ బీజేపీ పార్టీకి నేర్పని కోరుతా ఉన్నా. భారతీయ జనతా పార్టీ అగ్రకుల పార్టీ. తెలంగాణ 42% బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని చెప్పని చట్టం చేసి కేంద్రానికి పంపిస్తే అక్కడ షెడ్యూల్ 9లో చేర్చే ప్రయత్నం చేయకుండా మీ ఎంపీలు ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతూ నీతులు చెప్తారంటున్నా. బీసీ వ్యతిరేక పార్టీగా ఈరోజు బీజేపీ ముద్ర వేసుకున్నది. ఈరోజు మీరు 2018 పంచాయత్ చట్టాన్ని సవరిస్తూ ఆర్డినెన్స్ చేస్తే దానికి ఆమోదం పొందేసే క్రమంలో మీ సహకారం అందది. షెడ్యూల్ 9లో చేర్చమంటే మీ సహకారం అందది. ముందుగా మీ నరేంద్ర మోడీ గారితో మాట్లాడి